హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం ఆర్ఆర్బీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనం అప్లై చేసుకునే ప్రాసెస్లో భాగంగా అయితే మనమైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి వివరాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఎన్టీపీసీలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి చాలామంది అప్లై చేసేటప్పుడు ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా మన గతంలో అయితే rrbsikindrabad.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసేది. సో ఇప్పుడైతే అప్లై చేసుకునే విధానం అయితే మారింది. సో దానికి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ సంబంధించి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ దగ్గర మనం ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి దాన్ని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లింక్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు ఈ విధంగా అయితే అఫీషియల్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్లై అని చెప్పి ఇక్కడ అప్లై దగ్గర క్రియేట్ అన్ అకౌంట్, అదేవిధంగా ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. గతంలో మనం ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ కానీ, టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కానీ, మనకు ఆర్పిఎఫ్ కానీ, ఇంజనీరింగ్కి సంబంధించి కానీ ఏ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసినా కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గతంలో ఏ నోటిఫికేషన్ కూడా అప్లై చేయకుండా ఉండి ఇప్పుడు మాత్రం మీరు అప్లికేషన్ చేసి ఉంటే మనకు క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయవలసి ఉంటుంది. గతంలో ఏ నోటిఫికేషన్ అప్లై చేసినా కూడా మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కాబట్టి మనకు ఆల్రెడీ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అకౌంట్ ఉన్న వాళ్ళకైతే మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వచ్చు. సో గతంలో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ అప్లై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి క్రియేట్ అన్ అకౌంట్ అనగానే మనకు ఈ విధంగా అయితే పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు గతంలో ఒక్కసారి కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోలేదని చెప్పి రావడం జరుగుతుంది. సో చేసుకోలేదు కాబట్టి ఓకే అనగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు కంట్రీ ఆఫ్ నేషనాలిటీ అడుగుతుంది. మనకు ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ మెమోలో కనుక ఏ విధంగా ఉంటుందో యాస్టిదిగా అదే విధంగా మెన్షన్ చేయాలి. సో జాబ్ రానప్పుడు ఏదో ఒకటి అన్నట్టుగా పోతాం, కానీ జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ రీటైప్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత మనకి మీరు 10th క్లాస్ మెమో వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారని చెప్పి అడగడం జరుగుతుంది. నేమ్ చేంజ్ చేసుకున్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఎస్ అని చెప్పిన వాళ్ళకి మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రీటైప్ చేయవలసి ఉంటుంది. నో అని పెట్టిన వాళ్ళకైతే ఇది అవసరం లేదు. సో మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మంత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేటు, మంత్, ఇయర్ ఫార్మాట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు డిడి అండ్ ఎంఎం అండ్ వైవై మనకు ఈ విధంగా అయితే ఫార్మాట్లో ఉంది. సో డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ జెండర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండరు. సో మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీసెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత రీటైప్ ఫాదర్ నేమ్ కూడా 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ యాస్టిదిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత రీటైప్ మదర్ నేమ్కి సంబంధించి మీది ఏదైనా డాక్యుమెంట్లో ఏ విధంగా ఉందో చూసుకొని ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. 10th మెమోలో అయితే మదర్ నేమ్ ఉండదు కాబట్టి ఏదైనా డాక్యుమెంట్ ఉన్నదాని ప్రకారం మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనకు ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. లేదు అన్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అన్నప్పుడు దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎంప్లాయర్ ఐడి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, లేదంటే స్కూలు, కాలేజీ, యూనివర్సిటీకి సంబంధించి దానికి సంబంధించిన ఐడి కార్డు ఉంటే దానికి సంబంధించిన ఐడి కార్డు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ డాక్యుమెంట్ నెంబరు, ఇష్యూయింగ్ అథారిటీ, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. వెరిఫైయింగ్ ఆధార్ అన్నప్పుడు ఇదంతా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఈమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఇవ్వాలి, ఎందుకంటే దానికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అనగానే మనకు మెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది. సో దాన్ని ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు జనరేట్ మొబైల్ ఓటీపీ అనగానే మొబైల్ కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ రెండు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉంటేనే మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టిజ్గా అదే పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ కూడా యాస్టిజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్గా మీకు గుర్తుండే విధంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి డిఫరెంట్గా ఆలోచించి పెడతాం. మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఎప్పుడో నోటిఫికేషన్ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అప్లై చేస్తాం కాబట్టి అప్పటి వరకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. సో కాబట్టి అభ్యర్థులు ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకొని క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఈ 4 టైప్ ఆఫ్స్ ఉంటాడు చూసుకొని మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కొత్త క్యాప్చా అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇవే నెంబర్స్ ఎప్పటికైతే ఉండవు, మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అంటుంది. సో మనం ఇది ఓకే చేయగానే మనకు మీరు ఫిల్ చేసిన డేటా మొత్తం ఒకసారి డిస్ప్లే అయ్యి సబ్మిషన్ కోసం రెడీగా ఉంటుంది. సో మీరు ఓకే అనగానే అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకు రైల్వేలకు సంబంధించి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకునే విధానం. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దీంతో మనకు లాగిన్ అనగానే మనం ఏ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేస్తున్నామో ఆ నోటిఫికేషన్ సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఏ బోర్డుకు రాస్తున్నామో ఆ బోర్డుకు సంబంధించి అదేవిధంగా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేస్తూ లాస్ట్కు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు రైల్వేలో అకౌంట్ క్రియేట్ చేసుకునే విధానానికి సంబంధించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాను. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి కూడా సపరేట్ వీడియో చేస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అది చూసారుగా, ఇది మనకు రైల్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.